లూకాసు వార్త 17వ అధ్యాయం లూకాసు వార్త 17వ అధ్యాయం 26 నుండి చదవండి. నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు వచ్చి వారందరినీ నాశనం చేశారు. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు రాగుచు కొనుచు అమ్ముచు ఆయన కంటే ఎక్కువగా దేన్ని మీరు ప్రేమించుకుని అని బైబిల్లో ఉంది. కాబట్టి ఆనాడు రెబెకాకి ఆయన కంటే ఎక్కువగా ఏది కూడా కాదు. కాబట్టి పిల్లారా, అందుకనే బైబిల్లో గాని అలాగే ఎందుకంటే అపోస్తలుల కాలంలో కూడా అప్పుడే రాకడ జరుగుతుందని వాళ్ళు సిద్ధపడిపోయారు. అలాగే ప్రతి సంఘ కాలంలో కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే మెస్సయ్య తర్వాత 7 సంఘ కాలాలు వచ్చాయి, 7 దూతలు వచ్చారు. ప్రతి కాలంలో కూడా వర్తమానాన్ని బట్టి వాళ్ళ కాలంలోనే రాకడ జరుగుతుందని వాళ్ళు సిద్ధపడ్డారు. ఆ వర్తమానాన్ని బట్టి సిద్ధపడ్డారు. ఎందుకంటే ఆయన వస్తే ఆయనతో పాటు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది తాత్కాలికమైనది, ఇది ఆయనే కాల్చివేస్తానని చెప్పాడు. కాబట్టి ఇది ఆ యొక్క అణుబాంబులతో 3వ ప్రపంచ యుద్ధంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం భౌతిక శాస్త్రం మీద జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం రసాయనాలు, 3వది ప్రపంచ యుద్ధం లెక్కలతో జరుగుతుంది అన్నమాట. అంటే 3వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు ఉపయోగించబడతాయి. ఈ నంబర్స్ నొక్కితే చాలు, ఆ స్విచ్ నొక్కితే చాలు, బాంబులు పడిపోతాయి. మీకు అర్థమైందా? ఆ విధంగా 3వ ప్రపంచ యుద్ధము లెక్కలతో జరగబోతుంది అనమాట. కాబట్టి పిల్లారా, ఆ 3వ ప్రపంచ యుద్ధంలోనే అనేక మంది ఆ అణుబాంబుల వలన అగ్ని చేత కాల్చివేయబడతారని బైబిల్ చెప్తుంది. అందువల్ల ఈ లోకం ఉండదు, అది వధువుకు తెలుసు. కాబట్టి అందుకని ఆమె ఈ లోకంలో దేన్నైనా కూడా విడిచిపెట్టి, ఈ లోకంలో పాపులు గాని, ఈ లోకంలో మత శాఖ సంబంధించిన నీ బంధువులు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, బంధువులు కానీ, వీళ్ళందరూ కూడా నశించబోతున్నారు నీకు తెలుసు. ఈ కాలిపోబోతున్నారు నీకు తెలుసు. అందువల్లనే ఈ చివరి సమయంలో నిజమైన వధువు ఆయన కోసం దేనైనా విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉండేటువంటి. అందుకని బుద్ధి కలిగిన కన్యక అంటారన్నమాట. బుద్ధి లేని కన్యక అంటే విడిచిపెట్టాలి. ఆమె లోకము కావాలి, లోకంలోని వాళ్ళకి కావాలి, భక్తి కావాలి, 2 కావాలన్నమాట. అందువల్ల ఆయన్ని వదలలేక వాళ్ళని వదలలేక అటేమో ఇప్పుడు అందువల్ల అది పరిపూర్ణంగా వాక్యాన్ని పాటించాల. వీలైనప్పుడు వాక్యాన్ని పాటించింది, వీలు కానప్పుడేమో ఆ యొక్క లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధ వ్యవహారాలు, వీటిలో మనవాళ్ళు మావాళ్ళు అనుకుంటూ వాళ్ళ చుట్టూ తిరిగి ఆయన నిర్లక్ష్యం చేసి ఆ బుద్ధి లేని కన్యక, ఎందుకంటే ఆమెలో ఆత్మ లేదు, అందుకని ఆమె సిద్ధపడలేదు అనమాట. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, ప్రతి కాలంలో కూడా ఆ విధంగా సిద్ధపడ్డారు. ఎందుకంటే 2వ రాకడ జరిగితే ఆయనతో పాటు, ఆయన వస్తే ఆయనతో పాటు వెళ్ళాలని. కాబట్టి ఆ 2వ రాకడ అనేటువంటిది బైబిల్లో అతి ప్రాముఖ్యమైనది క్రైస్తవులకి. 2వ రాకడ చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, కానీ 2వ రాకడలో మాత్రము ఆయన గొర్రె పిల్లగా ఏదో శాంత గుణం కలిగిన వాడుగా, లేకపోతే ఏదో ఆయనలో పాపుల పట్ల ప్రేమ కలిగిన వాడుగా, లేకపోతే పాపుల పట్ల ఏదో జాలి కలిగిన వాడుగా, లేకపోతే పాపుల పట్ల ఏదో కనికరం కలిగిన వాడుగా సెకండ్ కమింగ్ లో ఆయన రావడం లేదు. ఆయన సెకండ్ కమింగ్ లో ఆయన ఎలాగంటే పాపులను దుష్టులను అంటే మారు మనసు సువార్త విని కూడా మారు మనసు పొందని వారిని శిక్షించుటకును, ఆయన నమ్మిన వారిని తీసుకొని వెళ్ళడానికి 2వసారి ఆయన వచ్చునని బైబిల్ చెప్తుంది. అదే నోహ దినాల్లో, లోతు దినాల్లో జరిగినట్లుగానే జరుగుతుందని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన రాకడ ఎలాగ జరుగుతుందయా అని అంటే నోహ దినాల్లో, లోతు దినాల్లో జరిగినట్లుగానే జరుగుతుంది అని చెప్పారు. వేరే కాలాల్లో జరిగినట్టుగా జరగదు. ఆ కాలంలో ఎలాగ జరిగిందో మనం ఇప్పుడు లోకాసు వార్తలు మనం చదువుకున్నాం. ఆ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే ఎక్కడ చూసినా గానీ జనులు తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు
కట్టుచు ఏమండి త్రాగుచు పెళ్లిళ్ళు అంటే ఒకరు ఇద్దరేసి ముగ్గురేసి ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆ విధమైన పరిస్థితులు ఉన్నారు ఆ దినాల్లో. జనులు ఎక్కడ చూసినా తింటున్నారు, ఎక్కడ చూసినా తిండిపోతులే. ఇళ్ళ దగ్గర కూడా వండుకోవడం మానేసి హోటల్స్లోనూ బడ్డీ కొట్ల దగ్గర అక్కడో ఎక్కడో ఎక్కడ, ఎందుకని మనం చూసే సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కడ చూసినా తినేవాళ్ళే కనపడతారు. సాయంత్రం అయ్యేటప్పుడు ఎక్కడ చూసినా త్రాగడం, త్రాగడం. ఇంతకుముందు ఎవరికైనా ఒక చెట్టుకి ఏదో 4 కాయలు కాస్తే ఇరుగు పొరుగు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ దాన ధర్మాలు పోయాయి, ఇతరులకు సహాయం చేయడం పోయింది. ఎవరైనా వండుకున్నట్లయితే ఇరుగు పొరుగుకి పెట్టేవారు. ఆ విధంగా దయార్థ హృదయం కలిగి ఉండేవారు, ఇతరులకు సహాయం చేయాలని మనసు కలిగి ఉండేవారు, ఆ విధమైన మనసు కలిగి ఉండేవారు. ఇప్పుడైనా అదే ఆ మనుషుల్లో అది పోయి ఈ యొక్క ధనాపేక్ష ఎక్కువైపోవడం వలన ఇది మనకు వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది, మనకి ఇది అమ్ముకుంటే మనకి 10 రూపాయల డబ్బులు వస్తాయి, ఇదిగో చెట్టుకు మామిడికాయలు కాసాయి, లేకపోతే ఆ యొక్క మునక్కాయలు కాసాయి, అవి మనము తల 4 ఇస్తే మనకేమొస్తాయి, ఎందుకు మనం వండుకోవాల్సింది ఎందుకు, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా ధనాపేక్ష ఎక్కువైపోవడం వలన అమ్ముకోవడం కొనుక్కోవడం ఎక్కువైపోయింది. నీకు అర్థమైందా? అమ్ముకోవడం కొనుక్కోవడము ఎక్కువైపోయింది. అందువల్ల ఎక్కడ చూసినా అమ్మడము కొనడం. ఇంతకు ముందు అంటే ఒకరు దాన ధర్మాలు చేసుకునేవారు, కానీ ఇప్పుడైతే ఏమైపోతుంది చెప్పండి, అమ్ముకుంటున్నారు, ప్రతిదీ కొనుక్కోవాల్సి వచ్చింది. మొన్న కావాలంటుంది ఆ పల్లెటూరు అనమాట ఆవిడది. అయ్యా ఒకప్పుడు ఊళ్ళో కొనుక్కోవాల్సిన అవసరం లేదయ్యా, పొలాల్లో పండితే కాయలు పండినా ఏది పండినా కూడా ఇచ్చేవారు, ఇప్పుడు అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. పల్లెటూళ్ళు కూడా మారిపోయాయి, వాళ్ళు కూడా డబ్బులు కలవాడు పడిపోయారు, ప్రతిదీ కూడా వాళ్ళు కూడా అమ్ముతున్నారయ్యా. కాబట్టి అంతా కూడా ఎక్కడ చూసినా అమ్మడమే కొనడమే. ఇంతకుముందు ఖాళీ స్థలాలు ఎక్కడ పడితే అక్కడ కనబడేవి, పిల్లారా ఎక్కడ పడితే అక్కడ కనబడేవి. ఈనాడు కూడా మనుషులకి భూ ఆశ ఎక్కువైపోయింది. అవసరమైతే పర్వాలేదు, అవసరం లేకపోయినా కానీ ఇంతకుముందు అది కొనుక్కోవాలని ఆశ ఉండేది కాదు మనుషుల్లో, అది కొనుక్కోవాలని తలంపు ఉండేది కాదు మనుషుల్లో. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడ చూసినా ఖాళీ స్థలం కనబడిందంటే చాలు, ఎవరన్నా అమ్ముతామంటే చాలు. అవసరం లేకపోయినా వాళ్ళకుంటుందని వీళ్ళకుంటుందని వాళ్ళకుంటుందని, మనవడు ఉంటుంది, లేకపోతే కొడుకు ఉంటుంది, కొడుకు కాకపోతే వాడు మనవడు కూడా ఉంటుంది. అలాగా ఈ విధంగా కొనుక్కొని కట్టుకోవడం ఎక్కువైపోయింది అనమాట. ప్రతిదీ కొనుక్కోవడం, కట్టుకోవడం. నువ్వు ఎక్కడైనా బయట అదే ఇప్పుడు తినుట త్రాగుట ప్రతిదీ కూడా కొనుక్కోవడమే, ప్రతిదీ కూడా కొనుక్కోవడమే, కొనుక్కోవడం అమ్ముకోవడం. అందుకని అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు, కొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాగే తినుట త్రాగడం, అమ్మడం, కొనడం, కట్టడం, ఎక్కడ చూసినా కట్టడం, కట్టుబడి. ఆ కాలం లోతు కాలంలో ఆ సొదొమ గొమొర్రాలో ఆ కాలంలో ప్రపంచంలో ఇదే విధంగా ఉండేది అనమాట. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉండేది. అందరూ దీన్ని చూసి ఏమనుకుంటున్నారంటే, పిల్లారా ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ లోకం ఇక అంతం కాబోతుంది అంతానికి ఒక సూచనది, అంతం కాబోతుందని అనుకోవట్లేదు. అనుకోకుండా ఈ క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు తింటున్నారా, అవి కొనుక్కొని ఈ కొనుక్కొని మనం కూడా తినేద్దాం, ఇదిగో వాళ్ళు అవి కొనుక్కున్నారు ఈ కొనుక్కున్నారు మనం కూడా కొనుక్కుందాం, ఇదిగో వాళ్ళు అంటే లోక పోకడులో పోతున్నారు, ఇదిగో వాళ్ళు ఆ విధంగా సంపాదించుకుంటే మనం కూడా సంపాదించుకుందాంరా, ఇదిగో వాళ్ళు కూడా స్థలాలు కొనుక్కుంటే మనం కూడా కొనుక్కుందాంరా, వాళ్ళు కూడా పిల్లారా ఇదిగో ఆ విధంగా కట్టుకుంటున్నారు మనం కూడా కట్టుకుందాంరా. ఇదంతా నాశనానికి సూచన కాకుండా ఇది నాశనానికి ఒక సూచనని గుర్తించకుండా లోకముతో పాటు నిజమైన వధువు ఆ విధంగా గుర్తిస్తుంది. అంతం దగ్గరకు వచ్చింది, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇది అంతం దగ్గరకు వచ్చిందని వధువు గుర్తిస్తుంది అనమాట. ఇది గుర్తించడం మానేసి లోకస్తులను చూసి క్రైస్తవులు కూడా పోటీ పడి వీడు కూడా కొనుక్కోవడం, కట్టుకోవడం, అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు చూడు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, మనం కూడా అలాగ అభివృద్ధి చెందాలి. వాళ్ళు ఎలా కొనుక్కున్నారు చూడు, మనం కూడా అలా కొనుక్కోవాలి. వాళ్ళు ఎలా కడుతున్నారు చూడు, మనం కూడా అలా కట్టేయాలి. వాళ్ళు ఎలా సంపాదించుకున్నారు, మనం కూడా అలా సంపాదించుకోవాలి. అంటే ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఇవన్నీ కొనుక్కోవాలంటే కష్టం, సంపాదించుకోవాలంటే కష్టం. ఇప్పుడే మనం సంపాదించుకోవాలి. ఈ ఆత్మ పనిచేస్తుంది క్రైస్తవుల్లో కూడా. ఇది నాశనానికి సూచన అనుకోవట్లేదు. అవసరమైతే కొనుక్కోవచ్చు, అవసరమైతే కట్టుకోవచ్చు అని కాదంటలేదు. కానీ పిల్లారా లోకానికి అయినట్లయితే ఈ తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, ఈ పెళ్లిళ్ళు ఇదంతా చూసినప్పుడు
ఎక్కడ చూసినా అదే జరుగుతుంది కాబట్టి ప్రపంచం డెవలప్ అయిపోయింది, అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళకి అభివృద్ధిగా కనపడుతుంది. ఇవన్నీ కూడా చూడరా, పెద్ద పెద్ద షాపులు పెట్టారా, పెద్ద గ్లాసులతో చాలా అందంగా లైటింగ్లు పెట్టి కట్టారా, మంచి మంచి అమ్ముతారంట. అది చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నారు మనుషులు. ఈ విధంగా ఎక్కడ చూసినా బట్టల షాపులు, కిరాణా షాపులు, వస్తువులు షాపులు, ప్రతిదీ కూడా అమ్మకమే అమ్మకమే అమ్మకమే. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద షాపులు, ఇవన్నీ చూసి మనిషి ఏమనుకుంటున్నారంటే, లోకం ఏమనుకుంటుందంటే ఇంతకు ముందు కంటే చాలా అభివృద్ధి చెందుతా ఉంది. ఇప్పుడు మేము అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కుంటున్నాం, ఇలాగ ఇవన్నీ కూడా గొప్పలు చెప్పుకుంటున్నారన్నమాట. కానీ నిజమైన వధువు అయితే ఇలారా వాళ్ళలాగా పరిగెత్తదు, వాళ్ళలాగా నిజమైన క్రైస్తవ పరిగెత్తరు. ఇవి జరుగుతూ చూసినప్పుడు లోకమునకు నాశనము దగ్గరైందని గుర్తిస్తాను. వాళ్ళలాగా కొనుక్కోవడానికి, తినడానికి, తాగడానికి ఏమండి ఆ విధంగా పరిగెత్తదు. అంటే తినాలి, ఏదైనా అవసరం చేసుకోవాలి, కానీ మనకు అదే మనసు ఉండకూడదు. కానీ వాళ్ళ లోకంలో అదే మనసు. నిద్ర లేచిన దగ్గర నుండి కూడా బండి మీద వెళుతూ కూడా ఏం తిందునా, ఏం త్రాగుదునా, ఏం కొనాలా, ఏం సంపాదించాలా, అది అక్కడ ఖాళీ స్థలం, దాన్ని కొనాలి, దీన్ని కొనాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, ఇదే మనసు అనమాట. కానీ మన మనసు అది కాదు. మన మనసు ఏమిటి చెప్పాలి? ఇది కనబడుతూ ఉన్నప్పుడు, ఇది జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంతము దగ్గరకు వచ్చి అంతములో ఉన్నాము, ముగింపులో ఉన్నాము. ఇవన్నీ నువ్వు చూసినప్పుడు ఏం చెప్పండి? ఇవి నోహు దినాలు, లోతు దినాల్లాగా ఉన్నాయిరా, అంతానికి దగ్గరగా అంతములో ఉన్నావురా. ఆ కాలంలో మనుషులు ఎలాగే ఉండారా, ఇదే మనసుతో ఉండారా అని నువ్వు తెలుసుకుని నువ్వు ఆయన యొక్క రాకడలు ఎత్తబడడానికి, ఆయన రాకడలో నువ్వు కొనిపోబడ్డానికి, ఆయన రాకడ కొరకు వీటన్నిటిని బట్టి ఆయన వధువు ఏం చేస్తుంటే సిద్ధపడుతుంది. అందుకని ఈనాడు నోహు దినాల్లో దినాలలో ఉందో ప్రపంచం కూడా ఇప్పుడు అలాగే ఉందండి. ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే జనులు తినచ్చు, తాగుచ్చు, అమ్ముచ్చు, ఇంకా దానిలో మునిగిపోయారు. ఇంకా అదే మనసు, అదే ఆలోచన, అదే ఆశ, ఇంకా వాటిలో మునిగిపోయారు అందరు కూడా. ఇప్పుడు లోకం ఎలా ఉంది? మనుషులు నిద్రలేసిన దగ్గర నుండి కూడా అదే ఆలోచన. ఏం కొనుక్కోవాలా, ఏం అమ్మాలా, ఏం కొనుక్కోవాలా, ఏం అమ్మాలా, లోక సంబంధమైన వాటి మీదే మనసు. ఈనాడు ప్రపంచం కూడా అదే విధంగా ఉంది. కానీ పిల్లారా, నిజమైన వధువు మాత్రము మనం ఇప్పుడు నోహు దినాల్లో, లోతు దినాల్లో ఉన్నట్టుగా ఉన్నాము. ఆనాడు జనులు ఎలాగున్నారు, ఇప్పుడు జనులు కూడా, ప్రపంచంలో జనులందరూ కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి మనకి ఇప్పుడు ఆయన రాకడ సమయంలో ఉన్నామని ఆయన వధువు గుర్తిస్తా, ఆయన నామరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సర్వశక్తిమంతుడు ఇంకా జనులు తినచ్చు, త్రాగొచ్చు, ఈ విధంగా దానిలో మునిగిపోయి ఉన్నారు. కానీ ఆ కాలంలో నోహు కుటుంబం 8 మంది, ఎంతమంది చెప్పండి వాళ్ళ కుటుంబం? ఎందుకంటే 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఆ 8 మంది పిల్లారా, ఆనాడు ప్రపంచమునకు సువార్త ప్రకటించిన వాడు నోవహు. ఈనాడు బ్రహ్మాం గారు ఎలాగో, ఆ రోజులో నోవహు, అందుకని బ్రహ్మాం గారికి ఛాయగా ఉంటాడు అనమాట. ఆయన ప్రపంచం మొత్తానికి సువార్త ప్రకటించింది. ఈనాడు బ్రహ్మాం గారు కూడా 7 సార్లు ప్రపంచాన్ని చుట్టించాడు. ఆయన ప్రపంచ వర్తమానికుడు. ప్రతి దేశమును తిరిగి ఆ కాలంలో నోవహు సువార్త ప్రకటించాడు. ఆ ప్రకటించినట్టు, ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆనాడు బోధించుడు కొరకు అతడు ఒక ప్రవక్తగా ఆయనకి చేయబడ్డాడు. అతడు ఆ కాలంలో సువార్త ప్రకటించిన తరువాత సర్వశక్తిమంతుడు ఇంకా ఎందుకంటే ప్రతి కాలంలో కూడా పిల్లారా, లోకానికి ఇవ్వబడిన సమయం 2000 సంవత్సరాలే. 2000 సంవత్సరాలే. చూడండి, ఆదాము దగ్గర నుండి నోహు కాలానికి వచ్చేటప్పటికి ఒక తీర్పు వచ్చిందనమాట. రాకడ జరిగింది. ఆ రాకడ సమయంలో ఆయన ఏం చేశాడంటే పిల్లారా, ఆయన దోషులతో పాటు, పాపులతో పాటు నీతిమంతులను నాశనం చేసేవాడు కాదు ఆయన. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ యొక్క సువార్త విని ఎవరు కూడా మారు మనసు పొందలేదు, నమ్మలేదు. సర్వశక్తిమంతుడు ఆయన ఈ లోకాన్ని జలప్రలయంలో నాశనం చేయబోతున్నాడు,
ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చాడంటే నాశనం జరుగుతుంది, మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, రాబోయేటువంటి ఆయన యొక్క లోకాన్ని నాశనం చేసి ఒక నూతనమైన దాన్ని తీసుకుని రాబోతున్నాడు. కాబట్టి మీరు నశించకూడదనే మీకోసం ఆయన యొక్క సువార్త యొక్క అందించాడు. కాబట్టి మీరు మారు మనసు పొందండి అని సువార్త ప్రకటిస్తే ఆ రోజుల్లో పిల్లారా ఆ సువార్తని ఆ కాలంలో ప్రజలందరూ కూడా నమ్మలేదు, తృణీకరించారు. ఇది నాశనం కాబోతుందంటే నమ్మలేదు. ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చాడంటే ఆయన నీతిమంతులు రక్షించి, ఎవరైతే మారు మనసు పొందారో వారు రక్షించి ఈ లోకాన్ని నాశనం చేస్తాడు. ఆయన రాబోతున్నాడు, మారు మనసు పొందండి అని అక్కడ ఒక రాకడ గురించి బోధించారు. వారు ఆయన రాకడ గురించి బోధిస్తే జనులు ఏం చేశారంటే పట్టించుకోలేదు. నాశనం అవుతాదంటే పట్టించుకోకుండా ఇదిగో మీరు కలిగి ఉన్న లోకము దాని ఆశ సమస్తం గతించిపోతాయి, ఏమి కూడా మీ కష్టార్జితం అంతా కూడా లోకం తినుటకు, త్రాగుటకు, అమ్ముటకు, కొనుటకు, కట్టుటకు మీ కష్టార్జితం, మీ డబ్బంతా కూడా దాన్ని తగలెట్టేశారు, మీ శ్రమ అంతా కూడా దాన్ని తగలబెట్టేశారు, సమయం అంతా కూడా దానికి ఇచ్చేశారు లోకానికే, అది ఉండదు, మీరు మారు మనసు పొందండి అని సువార్త ప్రకటించారు. కానీ ఆ ప్రజలు ఏం చేశారంటే పట్టించుకోకుండా ఒకరి మీద ఒకరు పోటీపడి తినడం, ఒకరి మీద ఒకరు పోటీపడి వండుకోవడం, తినడం, ఒకరి మీద ఒకరు పోటీపడి మీరు ఆ హోటల్కి వెళ్ళారా, అయితే మేము ఇంకా దానికంటే పెద్ద హోటల్కి వెళ్తామని హోటల్స్కి వెళ్ళి భోజనాలు చేస్తూ 2000 3000 బడాయిగా గర్వంగా బిల్లులు చేసుకుని అవి తిండిపోతులు అయిపోయారు. బైబిల్లో చెప్తుంది, ఒక తిండి వలన మత్తు వలన పైకి విచారం అందంగా ఉన్నట్లయితే మీ మీదకి ఆకస్మికంగా ఉరి వచ్చినట్లుగా నాశనం మీకు వస్తుందని బైబిల్ చెప్తున్నాను. కాబట్టి పిల్లారా ఆ రోజుల్లో చెప్పినప్పుడు వాళ్ళు మారు మనసు పొందలేదు. అప్పుడు సర్వశక్తి మంత్రుడు ఏం చేశాడంటే ఆ యొక్క ప్రపంచ వర్తమానికుడైన ఆ ప్రవక్తతోటి నీవు నిందారహితుడుగా ఉన్నావు, నీవు నీతివంతుడుగా ఉన్నావు, కాబట్టి నిన్ను రక్షిస్తాను, మిగతా నాశనం చేస్తానని చెప్పి ఆ 8 మంది సంతానాన్ని, క్షమించండి 8 మంది ఆ కుటుంబము ఆ ఓడలోని వెళ్ళిపోయారు. అతను నోహకు 3 మంది సంతానము, 3 మగపిల్లలు, అలాగే వాళ్ళ కోడళ్ళు 3, అలాగే నోవహు అతని భార్య, మొత్తం 8 మంది. ఆ 8 అనేటువంటిది నూతన సృష్టికి ఛాయిగా ఉందన్నమాట. అందుకని 8 మంది ద్వారానే నూతన జనాన్ని వచ్చారు. 8 మందికి పుట్టిన సంతానమే మనం అందరం కూడా, సమరయులు గాని ఇజ్రాయేళ్లు గాని మనకు గాని. ఆ 3 సంతానం నుండి 3 జాతులు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇజ్రాయేళ్లు, అలాగే అన్యులు, అలాగే సమరయులు, ఆ 3 రకాలైనటువంటి జనులు వచ్చారు. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించేయండి. అప్పుడు ఆయన ఏం చేశాడనంటే ఆ ఓడను నిర్మించుకోమని చెప్పి ఆ ఓడలోనికి చేర్చి, అర్థమైందా? ఆ ఓడ దేని సాదృశ్యం ఉంది? మెస్సీకి సాదృశ్యం. ఆ సువార్తకు లోబడిన వారిని ఇది నాశనం అవుతుందని, ఇది జల ప్రళయంలో ఈ లోకం ఉండదని, తిరిటి మీద, త్రాగుటి మీద, అమ్ముటి మీద, కొనుటి మీద, కట్టుటి మీద, నాటు మీద, వాటి మీద, వీటి మీద మనసు పెట్టకుండా ఆయన మీద మనసు కలిగినటువంటి వారిని, మీకు అర్థమవుతుందా? మనుషులు ఏం చేస్తున్నారు? ఈ లోకంలో చూసి వాటి మీద మనసు పెడుతున్నారు. ఇవన్నీ చూసి తినడం, తాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, ఇవన్నీ చూసి వాటి మీద మనసు పెడుతున్నారు. ఆ విధంగా మనసు కలిగి మనం కూడా అలాగే చేయాలనుకుంటున్నారు. కానీ పిల్లారా వాళ్ళు అయినట్లయితే వాళ్ళు ఓడ మీద, రక్షణ మీద మనసు పెట్టారు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఓడలోనికి ఎక్కిరమ్మని పిలిచాడు వాళ్ళని. వాళ్ళు ఓడలోనికి ఎక్కి వెళ్ళారు. 8 మంది మాత్రమే ఆ కాలంలో రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు వాళ్ళని ఓడలో చేర్చా కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన రాకడ రహస్య రాకడ. మొదటి రాకడలో అయితే ఆయన వచ్చాడు, ప్రపంచం మొత్తానికి ఆయన ప్రకటింపజేసుకున్నాడు. కానీ రెండవ రాకడ అనేది అందరికీ తెలియదు. ఆయన దొంగ వలె వస్తాడని ఉంది. దొంగ వలె అంటే దొంగ అందరికి చెప్పి రాడు. దొంగ ఎవరికి చెప్పకుండా
తను ఏది పట్టుకుపోవాలనుకుంటున్నాడో దాన్ని పట్టుకొని వెళ్ళడానికే దొంగ వస్తాడు. అలాగే ఆ రోజుల్లో కూడా ఆయన దొంగ వలె నీతిమంతులను తీసుకుని వెళ్ళడానికి దొంగ వలె వచ్చి వాళ్ళని ఓడలోని చేర్చాడు. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు ఓడలోనికి వెళ్ళారో కూడా ప్రపంచానికి తెలీదు. వాళ్ళు ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఆయన తలుపు వేశాడు. ఇంకో జల ప్రళయం వచ్చింది. ఆ జల ప్రళయం వచ్చినప్పుడు పిల్లారా, ఆ జల ప్రళయంలో ఈ యొక్క మారు మనసు పొందిన వారందరూ కూడా ఈ లోకమే శాశ్వతం అనుకొని, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శాశ్వతం అనుకొని, ఈ లోకంలో వాళ్ళు కలిగి ఉన్నవన్నీ కూడా శాశ్వతం అనుకొని, ఈ లోకంలో వాళ్ళు ఆయనకి చేయవలసింది చేయకుండా దిగబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని కూడా సంపాదించుకొని కూర్చుకొని వారందరూ కూడా వాటితో పాటు జల ప్రళయములు సమస్తము కూడా నాశనము చేయబడ్డాయి. చాలా భయంకరమైన జల ప్రళయం వచ్చింది. ఏ నరుడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా, ఏ మనుష్యుడు కూడా ప్రాణముతో మిగలకుండా చాలా భయంకరమైన జల ప్రళయం వచ్చి అందరినీ నాశనం చేసింది. జల ప్రళయం వచ్చి కొట్టుకొని పో వరకు వాళ్ళు ఎరుగుకు పోయిరి అన్నది బైబిల్. వాళ్ళకి తెలియదు ఆ జల ప్రళయం వచ్చే విషయము. ఈనాడు కూడా పిల్లారా, రెండవ రాకడ జరుగుద్దనే విషయం అందరికీ తెలుసు. రెండవ రాకడ జరుగుద్దనే విషయం అందరికీ తెలుసు. ఆయన వచ్చి తీసుకెళ్తాడని అందరికీ తెలుసు. లోకము నాశనం అవుతుందని అందరికీ తెలుసు. కానీ అది ఎప్పుడో వారికి తెలియదు. నా కాలంలో కూడా అంతే. ఆనాటి జనులకు కూడా జల ప్రళయం వస్తుందని తెలుసు. నీతిమంతులను ఆయన రక్షిస్తాడని తెలుసు. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తీసుకుని వెళతాడో, ఎప్పుడు నాశనం చేస్తాడో లోకానికి తెలియదు. కానీ ఆనాడు నీతిమంతులకు మాత్రమే తెలిసింది. ఎందుకంటే ఆయన వచ్చి చెప్పాడు కాబట్టి వాళ్ళ దగ్గరకు మాత్రమే వచ్చాడు తప్ప ఆ యొక్క మిగతా వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా ఆయన చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఆ దినాల్లో జరిగినట్లు గాని అప్పుడు జరిగినట్లు గాని రెండవ రాకడలో జరుగుతుందని ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆ దినాల్లో ఎలా జరిగిందో ఆయనకు తెలుసు. అలాగే లోతు దినాల్లో జరిగినట్లుగానే లోతు దినాల్లో కూడా జనులు ఎక్కడ చూసినా కూడా ఇప్పట్లాగానే చాలా చక్కగా తింటూ ఉన్నారన్నమాట. ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఈ బడ్డీ కొట్టు దగ్గర టేస్ట్ వస్తాడు, ఇంకో రోజు ఇంకొక బండి దగ్గర, ఇంకో రోజు ఇంకొక హోటల్లో, రోజుకు ఒక హోటల్కి పెట్టుకొని రోజుకి వెళ్ళి ఏదో ఒక హోటల్లో భోజనం చేయడము, ఏదో ఒక హోటల్లో టిఫిన్ చేయడము, అలాగే తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 4 రోజులు ఆగితే ఆ హోటల్, 2 రోజులు ఆగితే ఈ హోటల్, ఇంట్లో తినకుండా ఆ విధంగా తినడం ఎక్కడ చూసినా తినుచు. ఇక్కడ చూడండి, బైబిల్ చెప్తుంది వాళ్ళు తింటున్నారు అని కూడా లేదు. ఇక్కడ చూడండి, ఆ దినం వరకు జనులు తినుచు అంటే ఎప్పుడు కూడా తింటూ ఉండేవారుగా ఉండాలన్నమాట. త్రాగుచు, అమ్ముచు, కొనుచు, ఏమండి పెండ్లాడుచు, పెండ్లికి పడుచు ఉన్నారు. అంతలో వచ్చి ఏం జరిగింది? తింటున్న వాళ్ళు తింటున్న దగ్గరే, ఏమండి తాగుతున్న వాళ్ళ దగ్గరే, ఎక్కడో అక్కడే ఆ విధంగా జల ప్రళయంలో కొట్టుకుపోవడం ఆరంభం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అది నీకు అర్థమైందా? చాలా భయంకరం. అందుకని ఆ జల ప్రళయం వచ్చినప్పుడే భూమి కూడా ఏమైపోయిందంటే ఒరిగిపోయింది. అప్పటి వరకు ఇలా కష్టాయి గుండ్రంగా తిరిగే భూమి ఆ జల ప్రళయం వలన ఇలా తిరగడం ఆరంభించింది. ఇలా అందుకని మన గ్లోబ్ చూడండి, ఇలా వంకగా ఉండదు, ఇలా స్ట్రైట్ గా ఉండదు. నేను చదువుకునే రోజుల్లో అనుకున్నాను భూమి ఏంట్రా ఇలా వంకగా ఉంది అనుకున్నాను, తెలిసేది కాదు. అది వంగిపోయింది అనమాట. అందుకని జల ప్రళయానికి ముందందరూ కూడా 1000 సంవత్సరాలు బ్రతికేవారు. ఆ జల ప్రళయం తర్వాత తగ్గిపోయింది. ఆయుష్ ఏమైపోయింది చెప్పండి? తగ్గిపోయింది. కాబట్టి లోతు దినాల్లో కూడా జనులు ఎలా ఉన్నారు? మంచి మంచి బట్టలు కొనుక్కుంటున్నారు, మంచి మంచి వస్తువులు కొనుక్కుంటున్నారు, చక్కగా రకరకాల రుచులు. ఇంతకుముందు మా చిన్నతనంలో అరిసెలని, గారెలని, బూరెలని, చక్రాలని, ఇక్కడ జంతికలు అంటారు. అలాంటివి ఏవో తక్కువగా ఉండే ఊళ్ళల్లో ఇవే చేసేవారు. ఇప్పుడేంటి
తినే వాళ్ళని ఆకర్షించడం కోసం రకరకాల ఇన్ని వెరైటీలో, మా చిన్నతనంలో ఇన్ని వెరైటీలు లేవు, ఇన్ని షాపులు లేవు, ఇంకా వాటికి రంగులు. అందువల్ల ఎక్కడ తిండిలో, ఆహారంలో కూడా రంగులు, కూరల్లో రంగులు. గొప్ప కోసం, నేను బాగా చేశాను, రంగురంగులుగా ఉండాను అనిపించుకోవడం కోసం, అది అవసరం లేకపోయినా కొనుక్కొచ్చేసి రంగులు వేసేసేటువంటి ఆ విధంగా రంగులు. ఎక్కడ చూసినా తిండే. అక్కడ సొదొమ గొమొర్రాలో కూడా అదే పరిస్థితి. ఎక్కడ చూసినా 12-1 గంట వరకు కూడా తింటూనే ఉంటున్నారన్నమాట. ఆ యొక్క హోటల్స్, ఆ షాపులు పనిచేస్తూ ఉన్నాయన్నమాట. ఆ విధంగానే కొనుక్కునేవాళ్ళు, అమ్మేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు 12-1 గంట వరకు కూడా నిద్రపోకుండా సొదొమ గొమొర్రా అంతా కూడా ఎక్కడ చూసిన మనుషులు అదే మనసుతో ఉన్నారన్నమాట. అది కొనాలి అనే ఆలోచనతో జీవిస్తున్నారు, ఇది కొనాలా అనే ఆలోచనతో జీవిస్తున్నారు, అది అమ్మాలా అనే ఆలోచనతో జీవిస్తున్నారు, ఇది తాగాలి అనే ఆలోచనతో జీవిస్తున్నారు, అది తినాలని ఆలోచన. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇవే. వాళ్ళ తలంపులు ఎప్పుడు కూడా వీటి మీదే. ఇలాంటి మనుషుల తలంపులన్నీ కూడా ఎప్పుడు ఇవే. ఈ తలంపులు కలిగి ఉన్నారు కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితి సొదొమ గొమొర్రాలో. ఎక్కడ చూసిన జనులు ఎలా ఉన్నారు? హల్లెలూయా. కాబట్టి పిల్లారా, వినడానికి హాయిగా ఉంది కదా అని అలా హాయిగా కూర్చోకండి. హల్లెలూయా ఆమేన్ చెప్తా ఉండే. హాయిగా ఉంది, హాయిగా ఇంటి దగ్గర కంటే ఇక్కడే బాగుంది మహిమపరచాలి. అదే మర్చిపోతారు. అదే చక్కగా మర్చిపోచేసే సాతానుడే. ఆయన ఆమెను చెప్పనీయకుండా నిన్ను మర్చిపోయేలా చేసేవాడు సాతానుడే. అది చాలా ప్రాముఖ్యమైనది ఆమెన్ అనే మాట. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ సొదొమ గొమొర్రాలో కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో రోడ్లు, ఇప్పుడు ఎలా మనుషులు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా మంచి మంచి బట్టలు వేసుకొని మంచిగా ఒక్కొక్కరు 2-3 పెళ్లిళ్ళు చేసుకొని ఇలాగ అక్రమ సంబంధాలు కలిగి ఆ విధంగా ఆ పట్టణంలో జీవిస్తూ ఉన్నారన్నమాట ప్రజలందరూ కూడా. ఆ విధంగా జీవిస్తూ ఉంటే ఇంకా లోతు దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఎవరంటే దూతలు వచ్చారు. వాళ్ళు సాయంకాలం వచ్చారు, అర్ధరాత్రి ఉన్నారు, కోడి కోసే వేళ ఉన్నారు. అప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించారు. వాళ్ళు ఈ సొదొమ గొమొర్రా కాలిపోబోతుంది, ఈ సొదొమ గొమొర్రా నాశనం కాబోతుంది, మీరు ఆయన వైపు తిరగండి అని వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళ మీద దుమ్మిగా దాడి చేశారు తప్ప నమ్మలేదు. కానీ పిల్లారా, ఆ తెల్లవారుజాము వచ్చినప్పుడు లోతుని ఏం చెప్పాడంటే ఈ ఊరి దోష శిక్షలో, ఎందుకంటే ఈ ఊరిలో వాళ్ళందరూ కూడా దోషులుగా ఉన్నారు ఆయన దృష్టిలో. ఈ ఊరిలో వాళ్ళందరూ కూడా అసూయ వలన, ద్వేషం వలన, గర్వం వలన, కోపం వలన, అబద్ధాల వలన, అన్యాయాల వలన, త్రాగుడు వలన, తిండిపోతనం వలన ఆ విధంగా ఈ విధంగా దోషులుగా ఉన్నారు. ఆయన నమ్మకుండా, మారు మనసు పొందకుండా, ఈ భూ సంబంధం వాటి అందే మనస్సు కలిగి దోషులుగా ఉన్నారు. కాబట్టి ఈ లోకాన్ని, ఈ సొదొమ గొమొర్రాని ఇక నేను నాశనం చేయబోతున్నాను. కాబట్టి మేము నాశనం చేయడానికి వచ్చాం. ఈ ఊరి దోష శిక్షలో మీరు నశించిపోకుండా ఉండు నిమిత్తమై మీరు బయటకు వచ్చేయండి. అందుకని ఈనాడు ప్రతిదీ కూడా చెడిపోయింది. వ్యాపారాలు చెడిపోయాయి, రాజకీయాలు చెడిపోయాయి, ప్రతిదీ కూడా ప్రతి దానిలోని పాపం వచ్చేసింది. ప్రతి దానిలోని కూడా అవినీతి, ఆ యొక్క అన్యాయము, మోసాలు, అబద్ధాలు, ప్రతి దాంట్లోని కూడా అన్నీ వచ్చేసాయి. చెడుతనం అంతా వచ్చేసింది. అందువల్ల ప్రతిదీ కూడా కల్మషంతో నిండిపోయిందామా, ప్రతిదీ కూడా పాపంతో నిండిపోయింది. అందువల్లనే సర్వశక్తిమంతుడు ఆ సొదొమ గొమొర్రాని ఇంకా నాశనం చేయాలి. ఎందుకంటే పాపం చాలా ఎక్కువైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు, ఇంకా తన చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కూడా ఇప్పుడు ఎలాగైతే రెస్టారెంట్లు, బ్రాందీ షాపులు, తిండి ఎలాగున్నాయో అక్కడ కూడా అలాగే వెలిసాయి. ప్రజలందరూ కూడా దానికి వెళుతున్నారు, ముచ్చట్లు చెప్పుకున్నారు, తాగుతున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎలా డెవలప్ అయిపోయిందిరా, మన ఊర్లో కూడా బ్రాందీ షాప్ పెట్టారా, రెస్టారెంట్ పెట్టారా అంటే మనం డెవలప్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ మెడికల్ షాప్ పెట్టారా, డెవలప్ అయిపోతున్నాం. మెడికల్ షాప్ పెట్టారంటే దాని అర్థం ఏంటి? దగ్గరలో హాస్పిటల్ పెట్టారంటే అర్థం ఏంటి? రోగాలు ఎక్కువైపోయినా అని అర్థం. అయ్యో ఇంతకు ముందు కంటే ఇప్పుడు రోగాలు ఎక్కువైపోయారా అని అనుకోవట్లేదు.
డెవలప్ అయిపోతున్నాం. మన వీధిలోనే మెడికల్ షాప్ పెట్టారు, మన వీధిలో డాక్టర్ గారు ఒక షాప్ ఇది పెట్టారు, హాస్పిటల్ పెట్టారు, గొప్పగా చెప్పుకున్నారు. అది డెవలప్ అనుకుంటున్నారు. ఆ విధంగా సొదొమ గొమొర్రా అంతా కూడా ప్రజలు మొత్తుగాను, తిండిపోతులు గాను, ఆయన భయభక్తులు లేని వారు గాను, చెడుతనము చేస్తూ విచ్చలవిడిగా జీవించేటువంటి ప్రజలుగా ఈనాడు ఎలాగైతే మొత్తుగా ఉంటున్నారో, తిండి వల్ల ఐక్య విచారాలు మొత్తుగా ఉన్నారు, అదే విధంగా మొత్తుగా ఉన్నారు. అప్పుడు వాళ్ళని ఆ యొక్క 4 3 మాత్రమే ఆ యొక్క రక్షించబడ్డారు. వాళ్ళు మాత్రమే సొదొమ నుండి బయటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారంటే, వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు ఉదయించాడు, పొద్దు పొడిచింది. అప్పుడు సొదొమ గొమొర్రా మీద ఆయన ఉగ్రత, ఆయన కోపం రగులుకుంది. ఎందుకంటే వారు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మారు మనసు పొందలేదు. ఎందుకంటే ఆయన ఇంకా మారు మనసు పొందని దానిని బట్టి ఆయన కోపగించుకొని వాడే. ఆ కోపం వల్ల ఆయన ఏం చేశాడంటే, అగ్నితో ఆయన సమస్తమును కూడా పాపుల్ని తుడిచిపెట్టేశాడు. అప్పటి వరకు తింటున్నవారు, తాగుతున్నవారు అగ్ని గంధకాల వాళ్ళ మీద పడ్డాయి. తింటున్న వారు అక్కడ ప్లేట్ వదిలిపెట్టి పారిపోతున్నారు. హోటల్లో ఉన్న ఆ యొక్క షాపుల్లో కొనుక్కుంటున్న వారు పారిపోతున్నారు. పొలంలో పనిచేసుకునే పారిపోతున్నారు. ఈ విధంగా కట్టుకునేవారు దాన్ని వదిలేసి పారిపోతున్నారు, కొనుక్కునేవారు దాన్ని వదిలేసి పారిపోతున్నారు, ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు, దాక్కుంటున్నారు. కానీ రక్షించుకున్నకు మార్గం లేదు. అగ్ని గంధకములు ప్రతి చోట పడుతూ ఉన్నాయి. తప్పించుకోవడానికి వీలు లేకుండా చాలా భయంకరమైన పరిస్థితి ఆ సొదొమ గొమొర్రాలో ఏర్పడింది. అప్పుడు ఆ సొదొమ గొమొర్రాలో ఆయన ఏం చేశాడంటే, పిల్లారా, సమస్తమును కూడా ఆయన నాశనం చేశాడు. కారణం ఎందుకనంటే ఆ యొక్క ప్రపంచం అంతా, సొదొమ గొమొర్రా అంతా కూడా సర్వశక్తి దృష్టిలో చెడిపోయింది కాబట్టి, మనుషులందరూ కూడా చెడిపోయి ఉన్నారు కాబట్టి, అందుకని ఆయన ఏం చేశాడంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని ఆయన నాశనం చేశాడు. నీతిమంతులు మాత్రమే రక్షించాడు, మంచి వారిని మాత్రమే ఆయన రక్షించాడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆయన తుడిచిపెట్టేశాడు. కాబట్టి 2వ రాకడలో కూడా ఆయన ఇదే చేస్తాడని చెప్పాడు. కాబట్టి 2వసారి ఆయన వచ్చే ముందుగా, 2వ రాకడలో 2వసారి ఆయన వచ్చే ముందుగా, ఎందుకంటే 2వసారి ఆయన వచ్చాడనంటే భూమిని మరలా శుద్ధి చేస్తాడనమాట. ఎందుకంటే ఆనాడు ఆది మానవుడి వలన సమస్తం కూడా పాపంలో పడిపోయింది. అందువలన మరలా ఇది సాతాను చేతిలో ఉండిపోయింది. దీన్ని విడిపించుట కొరకై సృష్టి యావత్తు కూడా మురుగుతా ఉంది కాబట్టి విడిపించుట కొరకై ఆయన 2వసారి ఆయన వచ్చి దీనంతని కూడా శుద్ధీకరించి ఆయన నూతనమైన దాన్ని తీసుకుని రావాలని ఉద్దేశం కలిగి ఉన్నారన్నమాట. అందుకని ఆయన ఏం చేశాడనండి, మరి ఎప్పుడైనా కానీ నాశనం చేయబోతున్నాడు అనుకోండి, మరి ఆ నాశనాన్ని గురించి ముందుగా ఆయన చెప్పేవాడు అనమాట. అందుకని సర్వశక్తిమంతుడిది ఏది ఎప్పుడు తప్పు ఉండదు. ఎందుకంటే ఆయన ఏదైనా కూడా ముందుగా చెప్తాడు. ఆయన ఆ ఏదోలో కూడా ఈ ఫలాలు మీరు తింటే మీరు చనిపోతారు, ఈ ఫలాలు తినొద్దు, ఈ ఫలాలు తిన్నట్లయితే మీరు ఈ విధంగా మరణిస్తారని ముందుగానే చెప్పాడు. అందువల్ల ఈ మనుషులు ఏం చేశారంటే బుద్ధిపూర్వకంగా తినేశారు. అప్పుడు తిన్నప్పుడు ఏం జరిగింది చెప్పండి, పాపం వచ్చేసింది. అలాగే ఈ యొక్క లోకము నాశనం కాబోయే విషయాన్ని కూడా ముందుగానే ఆయన ఆ యొక్క ఎన్నికలో ఆ ప్రణాళికలు ఆయన ఎరిగిన వాడే ఆయన ఏం చేశాడనంటే, మరి లోకముతో పాటు లేకపోతే ఈ భూమిని శుద్ధి చేసేటప్పుడు దీనితో పాటు ఈ ప్రజలు కూడా నశించిపోకుండా నిమిత్తమై ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ఆయన సృష్టించుకున్న ప్రజలను ఆయన నాశనం చేసేవాడు కాదు కాబట్టి, ఆ ప్రేమ కలిగిన వాడే ఆయన ఏం చేశాడంటే మన కోసమై 2000 సంవత్సరాల క్రితమే మనం పుట్టుకు మునిపి మన పాపముల నిమిత్తమై కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. మన కోసమే జన్మించాడు ఆయన, మన కోసమే ఆయన పుట్టాడు, మన కోసం పుట్టి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందువల్ల ఇప్పుడు ఇంతకు ముందు అయినట్లయితే మన పాపాల నిమిత్తమై గొర్రెలను గాని, మేకలను గాని, లేకపోతే కోళ్లను గాని
వాటిని మనము ఆ రక్తము ద్వారా విమోచన కలుగుతుందని, పాప క్షమాపణ కలుగుతుందని మనం మన పాపాల నిమిత్తమై వాటిని బలిచ్చేవాళ్ళని. కానీ ఇప్పుడైనట్లయితే ఆయనే మన నిమిత్తము గొర్రె పిల్లగా పాపము లేనిటువంటి ఆయనే మన కోసం అర్పించబడ్డాడు. కాబట్టి మనకి రక్షణ, మన పాపములకు రక్షణ, విడుదల ఆయన వల్లే కలుగుతుంది. కనుక అందువల్లే ఈ రక్షణ వార్తను మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఈ రక్షణ వార్తను ప్రపంచం మొత్తానికి తెలియచేయండి. ఎందుకంటే ఆ రక్తం వల్లే మీరు పరిశుద్ధులు అవుతారు, నీతిమంతులు అవుతారు. ఆయన వల్లనే. ఆ రక్తం అనగా ఆయన యొక్క వాక్యమే. అందువలన ఆ సువార్త ప్రకటించడానికి బైబిల్లో 2000 సంవత్సరాలు మాత్రమే సమయం పడింది. బైబిల్ చాలా మంది ఎన్ని సంవత్సరాలు అందరం మారే వరకు ఇంకా చాలా మంది మారాల్సిన సమయం ఉంది అలాగే చెప్తున్నారు. కానీ అంత సమయం కాదు. 2000 సంవత్సరాలు మాత్రమే. హోషేయ గ్రంథంలో ఉంటుంది 2 దినాలు మాత్రమే. అందుకని యూదులను ఆయన కఠినపరిచి 2000 సంవత్సరాలు మనకు ఆ సమయాన్ని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క రాకడలో మనం రక్షించే నిమిత్తమే, రెండవ రాకడలో మనం రక్షించే నిమిత్తమే మన కోసం రక్తం చిందించాడు. రక్తం చిందించి ఈ 2000 సంవత్సరాల ముగింపులో 1996లో ఆయన అనగా ఈ రెండవ రాకడలో వచ్చే ముందుగా పిల్లారా భూమి మీద పరిస్థితులు చూసినప్పుడు నోహ కాలం, లోతు కాలంలోనే ఉన్నాయి అనమాట. నోహ కాలం, లోతు కాలం జనులు ఎక్కడ చూసినా తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నాటుకోవడం, కోసుకోవడం. ఎక్కడ చూసినా ఇప్పుడు ఎలాగుందో జనం ఎక్కడ చూడండి. సర్వశక్తిమంతుని భయభక్తులు లేవు. ఎక్కడ చూసినా మనుషులు అదే ఆలోచన, అదే వ్యామోహాలతో, అదే ఆశలతో ఆనాడు సొదొమ గొమొర్రాలో కూడా నాశనానికి ముందు ఇదే విధంగా ఉన్నారన్నమాట ప్రజలు. ఎక్కడ చూసినా మనం ఏం సంపాదించుకున్నావా, ఏం కొనుక్కున్నావా, ఏం అమ్ముకున్నావా, ఏం కట్టుకున్నావా, ఇదే ఆలోచనలు తప్ప ఇంకా ఆయన రాబోతున్నాడు, ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాడు, నీతిమంతులు రక్షిస్తాడు అని ఆలోచన. అందుకని సర్వశక్తిమంతుడు ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక ఈ లౌదీయ సంఘ కాలంలో 2000 సంవత్సరాల ముగింపులో రెండవ రాకడ ముందుగా ఆయన ఏలియాను పంపించి ప్రపంచం మొత్తం, ఆనాడు నోహును ఎలాగో ఈనాడు ఏలియాను పంపించి ప్రపంచం మొత్తాన్ని కూడా సువార్త ప్రకటించారు. ఎవరు కూడా రేపు నాకు తెలియదు, ఆయన గురించి నాకు ఎవరు చెప్పలేదు, చెప్పినట్లయితే నేను కూడా రక్షణ పొందేవాడిని, నేను కూడా రక్షణ పొందేదాన్ని, ఆయన మీద ఎవరు నేరం మోపకుండా ఉండేందుకు సమస్త మానవాళికి కూడా ఈ రక్షణ సువార్త. అందుకని ఇదొక మతము కాదు కానీ ఇదొక మార్గము. ఆయన యొక్క రాజ్యానికి వెళ్ళడానికి ఇదొక మార్గము. అందువల్ల పిల్లారా, ఇది ఈ మెస్స యొక్క లేకపోతే ఈ సువార్త అనేటువంటిది అమెరికా వాళ్ళదో లేకపోతే లేకపోతే యూరోపియన్ కంట్రీస్దో, చైనాదో, వాళ్ళదో, వీళ్ళదో కాదు ఈ సువార్త. ఈ సువార్త అనేది ఎవరు చెప్పండి? ఆయన సువార్త. ఇది పాపుల కొరకు ఆయన పాపి అయిన ప్రతి ఒక్క, అందుకని అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తుంది. అందరికీ సువార్త. ఇది సువార్త ఎవరికంటే ఆ దేశానికో, ఈ దేశానికో, వాళ్ళకో, వీళ్ళకో కాదు. యూదులు తిరస్కరించినందువల్ల మన దగ్గరకు వచ్చింది ఈ సువార్త అనేది. వాళ్ళ ఆ జాతికో, ఈ జాతికో, ఆ కులానికో, ఈ కులానికో, ఆ మతానికో, ఈ మతానికో కాదు ఈ రక్షణ. ఒక మతానికి, ఒక దేశానికి, లేకపోతే కులానికి సంబంధించిన రక్షణ కాదు ఇది. ప్రపంచంలో ఉన్న అన్ని పాపులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. పాపులు, ఏ దేశంలో ఉన్న పాపులు, ఆ దేశంలో ఉన్న ప్రతి పాపికి కూడా సువార్త ప్రకటించాలనేది ఆయన ఉద్దేశం. హల్లెలూయా. వాళ్ళు మారాలి, ఆయన తెలుసుకోవాలి. అందుకనే ఆయన ఆలస్యం చేశాడని కూడా బైబిల్ చెప్తున్నారు. ఆయన ఆలస్యం చేస్తే మనుషులు ఏమంటున్నారంటే ఇప్పుడల్లా రాళ్ళేరా అని ఇంకా లోకంలో మునిగిపోతున్నారు అన్నమాట. ఇంకా ఎక్కువగా క్రైస్తవులు ఇంకా ఎక్కువగా లోకంలో జారిపోతున్నారు. ఇప్పుడల్లా రాళ్ళేరా, ఇంకా ఇప్పుడల్లా జరగదులేరా, మా తాత ముత్తాతల దగ్గర నుండి చెప్తున్నారు అలాగే ప్రభు వస్తున్నాడని, ఇప్పుడల్లా ఏమి రాళ్ళేరా అని ఇంకా లోకంలో లోకస్తులాగా అలాగే జారిపోతున్నారు అనమాట. కానీ ఆయన మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తే ఆలస్యాన్ని ఈ విధంగా తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? లోకంలో ఇంకా చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. అందువల్లే సర్వశక్తిమంతుడు 2000 సంవత్సరాల సమయం ఇచ్చాడు. ఈ చివరి సమయంలో ప్రపంచం మొత్తానికి కూడా. అందుకని ఆయన 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆయన ఆ రోజుల్లో ఇప్పుడులో లాగా యూట్యూబ్లు లేవు, ఫేస్బుక్లు లేవు, వాట్సాప్లు లేవు, ఏమీ లేవు. కానీ ఆయన సువార్త ప్రపంచం యొక్క నలుదిక్కులకి చేర్చబడి, ఏ కాలేజీలు లేవు, ఏమీ లేవు.
ఆయన చెప్పిన మాటలు, అందుకని ఆయన మాటల్లో శక్తి ఉన్నది కాబట్టి ప్రపంచ నలుదిక్కులకి అన్ని దేశాలకు కూడా ఆయన సువార్త వెళ్ళింది. కాబట్టి పిల్లారా, ఇక 2000 సంవత్సరాల సమయం ఇవ్వబడింది. 3వ దినాన్ని యూదులను స్థిరపరుస్తానని చెప్పాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ వేశారు, ఆయన తిరస్కరించారు. మరలా ఇప్పుడు వాళ్ళు స్వదేశానికి వస్తారని బైబిల్ చెప్తుంది. వాళ్ళు స్వదేశానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు ఆయన వెళ్ళబోయే ముందుగా మనల్ని రక్షిస్తాడు. కాబట్టి అందుకనే ఇప్పుడు 1996లో రెండవసారి ఆయన దావీదు నక్షత్రం మీద వస్తానని చెప్పారు. కాబట్టి దావీదు కేడముగా, దావీదు నక్షత్రముగా, నేను దావీదు వేరు చిగురు ప్రకాశమానమైన వెక్కుచుకున్నాను. దావీదు వేరు, దావీదు చిగురు, దావీదు నక్షత్రం, ఆయన ప్రకాశమానమైన వెక్కు నక్షత్రం. ఆయన రంగం మీదకి వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇక ఈ లోకమును అణుబాంబులతో ఇక లోకము నాశనం చేయబడుతుంది. అప్పుడైతే జలప్రలయం, నీటి బాప్తిజం, నీకు ఎలాగైతే నీటి బాప్తిజం నువ్వు పొందావో అలాగే భూమికి కూడా నీటి బాప్తిజం అప్పుడు ఇవ్వబడింది. అలాగే భూమికి కూడా అగ్ని బాప్తిజం ఇస్తాడు ఆయన. అలాగే మనకు కూడా అగ్ని బాప్తిజం అంటే వాక్యము ద్వారా బాప్తిజం అన్నమాట, అగ్ని బాప్తిజం. కాబట్టి ఇప్పుడు నీకు కూడా అగ్ని బాప్తిజం, అగ్ని అనగా వాక్యమే. వాక్యము ద్వారా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? శుద్ధి చేస్తాడు. ఆనాడు జలప్రలయంలో నీటి ద్వారా ఏం చేశాడు చెప్పండి? శుద్ధి చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా అగ్ని ద్వారా ఏం చేస్తాడు చెప్పండి? భూమిని. ఇలాగే వాక్యం ద్వారా ఏం చేస్తాడు? అగ్ని వంటి వాక్యం అన్నమాట ఇది. అగ్ని వంటి వాక్యం అంటే ఏంటి? ఇక పూర్తిగా నీలో వేరైన చిగురైన లేకుండా పూర్తిగా కాల్చివేసేది. అప్పుడు నీ హృదయం ఏమైపోద్ది? శుద్ధిగా ఉంటుంది అన్నమాట. అలాగే అగ్ని బాప్తిజాన్ని ఇచ్చి ఇప్పుడు ఆయన ఈ యొక్క అగ్ని బాప్తిజం అనేటువంటి ఈ శరీరమైన ఆలయంలో ఆయన నివసించుటకు యోగ్యమైనదిగా ఉంటుంది కనుక ఆ విధంగా చేసి ఆయన దీన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని మర్త్యమైన దాన్ని విడిచి అమర్త్యతను ధరించుకుంటా ఉన్నాం. మర్త్యమైనది అంటే నశించేదని అర్థం, అమర్త్యమైనదంటే నాశనం లేనిది. మర్త్యమైన లోకాన్ని విడిచి అమర్త్యమైనటువంటి నాశనం లేనిటువంటి రాజ్యాన్ని మనము పొందుకొని పైకి ఎత్తబడడం అనేది జరుగుతుంది. అందుకనే పిల్లలు మన శరీరం కూడా మర్త్యమైన శరీరం అమర్త్యమైన శరీరంగా మార్పు చెంది మనం ఎత్తబడతాం. ఆయన మనం హల్లెలూయా. మహిమ రూపముగా మారే యాశువతో నుండును నేను, యాశువతో నుండును. మహిమ రూపముగా మారే యాశువతో నుండును నేను, యాశువతో నుండును. మాటి గోడార మెల్లప్పుడు నహినమై నశించున్నది. మాటి గోడార మెల్లప్పుడు బలహీనమై నశించున్నది. చేతులతో చేయబడాలి, చేతులతో చేయబడాలి. నిత్యగృహములో జీవించెను, నిత్య మహిమలో జీవించెను. మహిమ రూపముగా మారే యాశువతో నుండును నేను, యాశువతో నుండును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దినాల్లో తెల్లవారుజామునే లోతు కుటుంబము అలాగే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అలాగే మనల్ని కూడా ఆ రోజులైతే సొదొమ గొమొర్రా పట్టణాలు కాబట్టి వెలుపలకు తీసుకుని వెళ్ళాడు. కానీ నాడు ప్రతి పట్టణము కూడా సొదొమ గొమొర్రా వలె తయారైపోయాయి. కాబట్టి అందులో ప్రతి పట్టణమును ఆయన తుడిచిపెట్టబోతున్నాడు కనుక అందుకని పైకి తీసుకుని వెళ్తాడు ఆయన. అందుకని మనం ఇప్పుడు పైకి వెళ్ళే కాలంలో ఉన్నాం. మనం ఎత్తబడిన తర్వాత పిల్లారా, అందుకని బైబిల్ ఏం చెప్తుంది? ఇక్కడ ఒకరు కొనుక్కోబడుదురు, ఒకరు విడవబడతారు. అందుకని ఒకే దినములో వాళ్ళు ఓడలోకి ఎప్పుడు వెళ్ళారో, ఏ దినములో వెళ్ళారో అదే దినములో జలప్రళయం వచ్చింది. లోతు ఏ దినములో సొదొమ విడిచి వెళ్ళిపోయాడు, అదే దినములో అగ్నిగంధకాలు కురిశాయి. అలాగే మనం ఈ దినములో 8వ దినములో ఉన్నాం. మనం ఈ దినములోనే మనం పైకి కొనుక్కోబడతాం. ఇదే దినములో శ్రమకాలం వచ్చేస్తుంది.
భయంకరమైన శ్రమ కాలం. అందుకని ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఎత్తబడే కాలంలో ఉన్నాం, కొనుకోబడే కాలంలో ఉన్నాం. ఆయన రెండవసారి దొంగ వల వచ్చి ఆయన తీసుకొని వెళ్ళేటువంటి కాలంలో మనం ఉన్నాము. అందుకే లోకంలో సంఘాలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా తినచ్చు త్రాగుచ్చు దానిలో మునిగిపోయి ఉన్నారు. అందుకని అదే ఆయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు నీతిమంతులు తీసుకునే వాళ్ళకి తెలియదు. కానీ ఈనాడైతే ఆయన వచ్చి తీసుకుని వెళ్ళడము ఆనాడు నోహుకి అలాగే లోతుకి వాళ్ళకి ఎలాగో తెలిసిందో ఈనాడు కూడా మనకు అలాగే తెలిసింది. హల్లెలూయా హల్లెలూయా. కనుక మనం ఎత్తబడిన తర్వాత భూమి మీదకి భయంకరమైన శ్రమకాలం వస్తుంది. అందుకని పిల్లల శ్రమకాలానికి ముందున్నాం మనం. అందుకని ఇక్కడ చూడండి, ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. కొంతమంది కొనిపోబడతారు, నీతిమంతులు కొనిపోబడతారు. అలాగే ఆ యొక్క తిండి వల్ల ఐక్యవిచారం వల్ల మందంగా ఉన్నవారు విడిచిపెట్టబడతారు. లోకముతో పాటు వాళ్ళు కూడా శిక్షించబడతారు. కాబట్టి అది ఎక్కడ జరుగునని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, ఇది ఎక్కడ జరుగుతుంది అని అడిగినప్పుడు ఆయన పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవుతాయని చెప్పాడండి. పీనుగా గద్దలకు ఆహారం ఏంటంటే పీనుగా, అవి చనిపోయినటువంటి శవాలని ఆ గద్దలు భుజిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆహారం ఎక్కడుందో అక్కడికి అవి పోగవుతాయి అన్నమాట. అది ఎక్కడ జరుగునంటే పీనుగ ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవుతాయి కదా. అలాగే ఆయనే మనకు ఆహారమై ఉన్నాడు కనుక ఆయన ఎక్కడ ఉండునో ఆ పక్షి రాజులు కూడా అక్కడికి పోగవుతాయి. ఆయన ఇది ఎక్కడ జరుగును, ఇది ఎక్కడ జరుగునని అడిగినప్పుడు ఆ పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడే. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆహారం దగ్గరికి యొక్క పక్షిరాజులు మాత్రమే వస్తాయి తప్ప మిగతావేవి కూడా రావు. అందుకని పక్షిరాజులు కొనుకోబడే కాలంలో మనం ఉన్నాం. మనం వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద చాలా భయంకరమైన పరిస్థితి రాబోతుంది. అందుకని సమస్త లోకం కూడా చెడిపోయింది. మనుషులు కూడా ఎక్కడ చూసినా కానీ చెడిపోయారు. మంచితనం అనేది కనబడట్లేదు, మానవత్వం అనేది కనబడట్లేదు, జాలి కనికరము ఇలాంటివేమి కనబడకుండా మనుషుల్లో కసాయితనము, అసూయ, దేశము, కఠిన స్వభావము, క్రూరత్వము, మూర్ఖత్వము, దొంగతనాలు, అన్యాయాలు ఎక్కడ చూసినా కానీ, దోపిడీలు, దోచుకోవడాలు ఎక్కడ చూసినా కానీ భయంకరంగా ప్రపంచము మారిపోయింది. అందువల్ల ఇక్కడ సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడంటే ఈ పాపపు లోకమును ఆయన తుడిచిపెట్టేసి ఎవరైతే ఆయన నమ్మి ఆ నీతిమంతులుగా మధ్యాకాశంలో ఉంటారో ఆ మధ్యాకాశం తీసుకెళ్తాడనమాట. ఆ మధ్యాకాశంలో 3.5 సంవత్సరం తర్వాత మరలా భూమిని 3వ ప్రపంచ యుద్ధంలో అనగా అణుబాంబుల ద్వారా శుద్ధి చేయబడుతుంది. అదే సమయంలో ఆ శుద్ధికి ముందుగానే ఆయన భూమి మీదకి ఒలివ కొండ మీదకి వస్తాడు యూదుల కోసం. అప్పుడు మరలా పెద్ద భూకంపం వస్తాయి. ఆ భూకంపం వచ్చినప్పుడు ఇలాగున్న భూమి కాస్త ఏమైపోతుందంటే యథాస్థితికి వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు భూమి ఎలా తిరుగుతుంది ఆ జలప్రళయం వల్ల. రేపు ఆ యొక్క పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఆ భూమి మరలా యథాస్థితికి వచ్చేస్తాడు. యథాస్థితికి వచ్చి ఇలా తిరుగుతాడు. అప్పుడే ఇలారా 1000 ఏళ్ళు మరలా బ్రతకడం ఆరంభిస్తాడు. 1000 ఏళ్ళు పాలన ఆరంభమైంది భూమి మీద. ఆయన వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అప్పుడు ఆయన పరిపాలనలో అందరూ నీతిగా ఉంటారు, అందరూ సమాధానంతో ఉంటారు, అందరూ పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటారు. కనుక ఆయన రాజ్యం భూమి మీదకి రాబోతుంది. కాబట్టి ఈనాడు కూడా నోహ దినాలు, లోతు దినాలు జనులు ఎలాగున్నారో అలాగే ఉన్నారు. కాబట్టి ఇది లోకం అంతానికి వచ్చిందని, నాశనకు వచ్చిందని మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి సర్వశక్తిమంతుడు దీన్ని ఏం చేయబోతున్నాడు చెప్పండి? తుడిచిపెట్టబోతున్నాడు. ఇంకా నూతన భూమి మీదకి రాబోతా ఉంది. నూతన భూమి, నూతన సృష్టి, నూతన మనుషులు, నూతన శరీరములు, మరణం లేని శరీరాలు అన్నమాట. ఆ విధంగా 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి పిల్లారా, అందువల్ల మనం ఇప్పుడు ఎక్కడున్నామయ్యా అని అంటే మనము పీనుగ ఎక్కడ ఉండునో అలాగే ఆయన రాకడ ఎక్కడైతే జరుగుతుందో అది ఆ రాకడ ఎక్కడ జరుగుతుందో నీతిమంతుల దగ్గరే జరుగుతుంది. ఆయన నీతిమంతుల దగ్గరకే వస్తాడు. ఆ యొక్క పక్షిరాజులు ఎక్కడున్నాయో అక్కడికే ఆయన వచ్చి ఆయన పక్షిరాజులకు ఆహారముగా ఉండి ఆ పక్షిరాజుల పైకి తీసుకుంటాడు. ఆ సంఘం ఈ సంఘం అక్కడికి రెండవ రాకడ అనేది అందరూ తెలియదు, పక్షిరాజులకు మాత్రమే తెలుసు.
ఆ పక్షిరాజులకు ఆహారం అవి అక్కడికి ఆ పీనుగు కాబట్టి మనకు ఆహారం ఆయన కాబట్టి ఆ మరుగైన మన్నా ఆయన దగ్గరికి మనము పోగయ్యాము. కాబట్టి పిల్లారా, అందువల్ల లోకాన్ని మనం చూసినట్లయితే ఆ దినాల్లో ఉన్నారు. అందుకని మనం ఎత్తబడిన తర్వాత భయంకరమైన శ్రమలు వస్తాయి. కరోనా కంటే కూడా చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. భూమి మీదకి భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలిపోవడము, ఆకాశం నుండి నక్షత్రాలు పడిపోవడం చాలా భయంకర ఆకస్మికంగా వస్తున్నది బైబిల్. ఇప్పుడేం కనపట్లేదు కదా, ఇప్పుడంతా బాగానే ఉంది కదా, అన్ని బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడేం బాగానే ఉంది కదా. లోకులందరూ అంటారు నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదు అనుకుంటారు అనమాట. కానీ ఆకస్మికంగా నాశనం సృష్టించడం అన్ని బాగానే ఉన్నాయి కదా అనుకుంటుంటారు. కానీ ఆకస్మికంగా మోషే ఏలియా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు నీరు రక్తంగా మారుస్తారు. వర్షాలు కురవకుండా ఆపు చేయగలిగిన శక్తిని వాళ్ళు కలిగి ఉంటారు. సమస్తము జరుగుతాయి. కాబట్టి పిల్లారా, మీరు పిల్లారా ఈ లోకం వైపు కాకుండా ఆయన వైపు చూసేటువంటి కాలం ఇది. ఆయన అమరుస్తారు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి పిల్లారా, జరగబోయే విషయాలు, జరిగిపోయిన విషయాలు, ఏమండి వర్తమానము, భవిష్యత్తు, ఈ విషయాలని కూడా జరిగిపోయిన విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయం, జరగబోయే విషయాలు సమస్తము కూడా మనం ఎరుగుతున్నాం. ఆయన నమస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం తల్ల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుంటాం.